ఇలాన్ మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్ట్ వార్తలోకి వచ్చింది. న్యూరాలింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి రీసెంట్గా లాస్ ఏంజల్స్లో ఇలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. థర్డ్ పర్సన్కి సక్సెస్ఫుల్గా న్యూరాలింక్ చిప్ అమర్చడం జరిగిందని చెప్పి ఆయన పేర్కొన్నారనమాట. అసలు ఈ న్యూరాలింక్లో మనిషి బ్రెయిన్లో చిప్ పెడతారు. ఆ చిప్ అనేది బ్రెయిన్ సిగ్నల్స్ని క్యాచ్ చేసి ఒక కంప్యూటర్కో ఒక డివైజెస్కో ఆ మనిషి బ్రెయిన్లో ఏం ఆలోచిస్తున్నాడని చెప్పి తెలుస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఈ చిప్ డిజైన్ చేసిన పరిణామం ఏంటంటే, ఎవరికైతే పారాప్లెజిక్ పేషెంట్స్ ఉంటారో, స్పైనల్ కార్డ్ ఇంజురీ పేషెంట్స్ ఉంటారో, కంప్లీట్ వీల్ చైర్ బేస్డ్ ఉంటారో, వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లో ఏం జరుగుతుందో వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా ఆ చిప్ ద్వారా డివైజెస్ తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమరుస్తారనమాట. ఉదాహరణకి స్టీఫెన్ హాకింగ్ అని చెప్పి ఇంతకుముందు ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నారు. ఆయనకి 2 ఫింగర్స్ తప్ప బాడీలో ఏం పనిచేయవు. ఆయనకు కూడా ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ ఒకటి పెట్టి ఒక కంప్యూటర్ ఆయనకి ఏం కావాలో అన్నీ చెప్తుంటుందంట. ఇలా ఒక మనిషి ఏ పని చేసుకోలేకపోయినా స్వయంగా ఈ చిప్ ద్వారా ఆ మనిషికి సంబంధించిన అంత సమాచారం బయటకు వస్తుంది అనమాట. ఇప్పటి వరకు కూడా ఈ న్యూరాలింక్ చిప్ అనేది థర్డ్ పర్సన్కి ఫస్ట్ టైం ఇప్పుడే ట్రయల్స్ 2023లో అప్రూవల్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. అంటే మనుషుల మీద ట్రై చేయొచ్చని. ఇక 2025లో 20-30 మంది మీద ట్రై చేయబోతున్నారట ఈ న్యూరాలింక్. ఒకవేళ కనుక హ్యూమన్ ట్రయల్స్లో న్యూరాలింక్ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయ్యి మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేశారనుకో, రేపొద్దున ఏం జరుగుతుంది తెలుసా? మన మనసులో ఏం ఆలోచిస్తున్నా కూడా బయటకు తెలిసే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు మనకు ఒక ప్రైవసీ ఉంది. అది మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో బయటికి తెలియదు. కానీ ఇక్కడి నుంచి అలా కాదు. మన మనసులో ఎదుటి వాళ్ళ గురించి ఏమనుకున్నా అది కూడా బయటకు తెలిసే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది ఓన్లీ మోటార్ న్యూరాన్ ఫంక్షనల్ డిస్ఫంక్షన్ అయిన వాళ్ళకి అవి అమర్చి ట్రయల్స్ వేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. భవిష్యత్తులో ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఒక స్టేజ్ సక్సెస్ అయిన తర్వాత ఇంకో స్టేజ్లో మన మైండ్లో ఏం జరుగుతుందో కూడా బ్రెయిన్లో ఆ న్యూరాన్ సిగ్నల్స్ బట్టి బయటికి తెలిసిపోద్ది అనమాట. మన స్కల్కి చిన్న పంచర్ చేసి లోపల చిప్ అమరుస్తారు. అవి చిన్న కాయిన్స్ ఏ సైజులో ఉంటే ఆ సైజులో ఉంటుంది అనమాట చిప్. ఈ లోపల ఉన్న చిప్కి కొన్ని ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. దాదాపు 3000కు పైగా ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఈ చిప్లో. చిప్లో అమర్చిన ఈ 3000కు పైగా, అంటే ఒక చిప్లో అమర్చిన ఈ 3000కు పైగా ఎలక్ట్రోడ్స్ అనేవి సన్నటి వెంట్రుకలాగా ఉంటాయి. ఆల్మోస్ట్ మన వెంట్రుకతో పోలిస్తే కనుక 1/20 చాలా సన్నగా తిన్గా ఉంటాయి వీటి పరిమాణం అనమాట. ఈ చిప్ ద్వారా ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లోకి ఒకసారి అమర్చిన తర్వాత ఇవి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మన వెంట్రుకలు ఎంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఒక చోట నుంచి ఒక చోటకి అల్లుకోగలవో అంత ఫాస్ట్గా ఈ ఎలక్ట్రోడ్స్ అల్లుకుంటాయి అనమాట. ఈ ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లోకి చొచ్చుకుపోయి మన బ్రెయిన్ లోపల జరిగే సిగ్నల్స్, న్యూరాన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి తెలిసేటట్టు చేస్తాయి అనమాట. మన ఎమోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా హేట్ చేసినా, ఇష్టపడినా, లేదా ఎవరి గురించి నెగిటివ్గా అనుకున్నా, పాజిటివ్గా అనుకున్నా, మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో అదంతా కూడా బయటికి ఆ సిగ్నల్స్ ద్వారా బయటకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ వర్షన్. అది రావడానికి కొంత టైం పడుతుంది. ఆల్రెడీ మోటార్ న్యూరాన్ ఫంక్షన్స్ వాళ్ళకి ఆల్రెడీ చిప్ ఒక ట్రయల్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కమింగ్ డేస్లో, అంటే వచ్చే సంవత్సరాల్లో, భవిష్యత్ సంవత్సరాల్లో అడ్వాన్స్డ్ వర్షన్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఈ ఫినామినాన్ మనం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లేదా బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే కేవలం మన మాటల ద్వారా, మన యాక్షన్స్ ద్వారా కాకుండా మన లోపల మన బ్రెయిన్లో జరిగే థాట్స్ ద్వారా మిషన్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ మిషన్స్ కూడా మన థాట్స్ వెళ్ళిపోతుంటాయి అనమాట. మొట్టమొదటిగా ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ సంబంధించిన చిప్ ఒక అబ్బాయి 29 ఇయర్స్ అబ్బాయి బ్రెయిన్లో పెట్టారు. ఆ అబ్బాయికి 2016లో ఒక యాక్సిడెంట్ అయ్యి పైన షోల్డర్స్ నుంచి కిందంతా చచ్చిపడిపోయింది అనమాట. ఆ అబ్బాయి బ్రెయిన్లో పెట్టారు ఈ చిప్. నోలాండ్ ఆర్బా అనే అబ్బాయి బ్రెయిన్లో ఈ చిప్ అమర్చిన తర్వాత ఆ అబ్బాయి, అంటే షోల్డర్స్ నుంచి కింద బాడీ పనిచేయదనమాట. ఆ అబ్బాయి వీడియో గేమ్స్ ఆడుతున్నాడంట, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నాడంట, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నాడంట. ఇవన్నీ ఎలా చేస్తున్నాడు తెలుసా? కేవలం తన బ్రెయిన్ సిగ్నల్స్ వాడి, చేతులు కాళ్ళు ఏది వాడట్లా, ఈవెన్ సైకిల్ కూడా వాడట్లా. ఓన్లీ ఆ చిప్ ద్వారానే తను చేయాల్సిన పనంతా చేసేసుకుంటున్నాడంట. తనకి ఇష్టమైన పనులన్నీ చేసేసుకుంటున్నాడంట. న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది చాలామంది పేషెంట్స్కి ఒక రే ఆఫ్ హోప్. ముఖ్యంగా స్పైన్ రిలేటెడ్ ఇంజురీస్, పారాప్లెజిక్ పేషెంట్స్, బ్రెయిన్ రిలేటెడ్ ఇంజురీస్, తర్వాత కంప్లీట్లీ వీల్ చైర్ బేస్డ్ పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది ఒక కొత్త హోప్ అని చెప్పొచ్చు. న్యూరాలింక్ ప్రాజెక్ట్ కో ఫౌండర్ మరియు సృష్టికర్త ఇలాన్ మస్క్ ఒక మాట అంటారు. ఇమాజిన్ స్టీఫెన్ హాకింగ్. ఒకసారి స్టీఫెన్ హాకింగ్ చాలా ఫాస్ట్గా, ఒక ఫాస్టెస్ట్ టైపిస్ట్ కంటే కూడా, లేదా ఒక ఆక్షనీర్ కంటే కూడా చాలా ఫాస్ట్గా తను అనుకుంది చెప్పగలిగితే ఇంకా ఎంత గొప్పగా ఉండేది. స్టీఫెన్ హాకింగ్ అంత గొప్ప సైంటిస్ట్ కదా. అలానే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలామంది ఎవరైతే మోటార్ న్యూరాన్ ఇష్యూస్తో ఉంటారో, పేషెంట్స్ ఉంటారో అందరికీ ఉపయోగపడుద్ది. కానీ ఒక విషయం బయటికి చెప్పట్లేదు. అదే మనిషి థాట్స్, ఎమోషన్స్ కూడా బయటకు తెలిసే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ ద్వారా. దీని విషయంలో మాత్రం ఇంకా సీక్రెసీ మెయింటైన్ అవుతుంది. ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ మీద విమర్శ కూడా ఉంది. అసలు మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టి బ్రెయిన్ హ్యాక్ చేస్తే అప్పుడు మనిషిని ఫుల్గా కంట్రోల్ చేసేయచ్చు కదా. మనం ఎట్లా చెప్తే అట్లా మనిషి వింటా ఉంటాడు. ఆ చిప్కి ఏ సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్. ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది కదా. అదేవిధంగా
మనిషికి ఇప్పటి వరకు ప్రైవసీ అనేది మనిషి జీవితంలో పోయింది. ఆల్వేస్ ఆన్ కెమెరా. ఎక్కడ చూసినా ఏదో ఒక కెమెరాలో ఉంటాం మనిషి. అదే మన బ్రెయిన్‌లో, మన మైండ్‌లో ఎన్నో నడుస్తుంటాయి, ఎన్నో జరుగుతుంటాయి. మన మైండ్ అనేది ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ అనమాట. దీనిలో ఒక చిప్ పెట్టేసారనుకోండి, ఇంకా ఏమైనా కొత్త థాట్ వచ్చినా కూడా భయపడిపోవాలి మనం. అంటే వీళ్ళు బయటకి తెలిసిపోద్దేమో, ఎదుటోళ్ళు ఏమనుకుంటారో, లేదా మన విషయాలు మన లోపల ఉన్న ఎమోషన్స్ కానీ, లేదా మన ప్లాన్స్ కానీ, మన ఐడియాస్ కానీ ఇవన్నీ బయటకొచ్చేస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే హ్యూమన్ ఎమోషన్స్‌తో టచ్ అవుద్దో ఖచ్చితంగా మనిషికి ఇంక అక్కడ కూడా ప్రైవసీ లేకుండా పోద్దనమాట. కాబట్టి ఇది ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది. కొంతవరకు మంచిదే కానీ దీనిలో ఆచితూచి అడుగులు వేయాలి. ఇన్ని రోజులు మనం ఒక కెమెరాని చూసి భయపడతాం, ఒక ఫోన్ చూసి భయపడతాం, లేదా ఇంకెక్కడైనా ఎవరన్నా చూస్తారేమో, మనపై నిఘా వేస్తారని భయపడతాం. ఇప్పుడు మన బ్రెయిన్‌లో అసలు ఆలోచన వస్తేనే, అసలు ఆలోచన రాకముందే ఎలాంటి ఆలోచన రాకూడదు, మన బ్రెయిన్‌లో ఏ థాట్ రాకూడదని భయపడాల్సిన రోజులు రాబోతున్నాయి ప్రపంచంలో.